బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జరుగుతున్న విచారణలు రెండో రోజుకి చేరుకున్నాయి. మొదటి విడతలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ రెండో విడతలో మరో నలుగురిని విచారించేందుకు షెడ్యూల్ ఇచ్చారు. ఇక ఇందులో భాగంగా నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగనుండగా పిటిషన్ వేసిన జగదీష్ రెడ్డిని పోచారం తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అరికెపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రాష్ట్రంలో సంచలనంగా మారిన పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల విచారణ రెండో విడత కొనసాగుతా ఉన్నది. రెండో విడతలకు సంబంధించి కూడా మరో నలుగురికి సంబంధించి కూడా విచారించేందుకు స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ ఇచ్చింది. ఇప్పటికే నిన్న సంబంధించి కూడా నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లకు సంబంధించిన కేసులను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. ఇక అలాగే ఈ రోజుకు సంబంధించి కూడా మరి కాసేపట్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగనుండగా పిటిషన్ వేసిన జగదీష్ రెడ్డి అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి తరఫు అడ్వకేట్ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సంబంధించి కూడా అరికపూడి గాంధీ కల్వకుంట్ల సంజయ్ కేసుకు సంబంధించి కూడా ఏదైతే వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ సంబంధించిన పిటిషన్ వేసిన కేసుకు సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక నవంబర్ 12వ తేదీకి సంబంధించి అలాగే 13వ తేదీకి సంబంధించి కూడా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి సంబంధించి కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలో ధర్మాసనం సంబంధించి కూడా కేసును విచారించింది. దీంట్లో భాగంగా స్పీకర్ కి సంబంధించి కూడా 3 నెలల గడువు ఇవ్వడం జరిగింది. దీనికి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కి ఆదేశించారు. అందులో భాగంగా 3 నెలలకు సంబంధించి కూడా మొన్న అక్టోబర్ 31వ తేదీకి సంబంధించి కూడా గడువు ముగిసింది. ఇక మరో 2 నెలల గడువు కావాలని కూడా స్పీకర్ కార్యాలయం కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా 2 నెలల గడువు ఇచ్చింది. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 8 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దాఖలు చేశారు. దాంట్లో ప్రధానంగా ఏదైతే దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సంబంధించి కూడా అప్పుడు అఫిడవిట్ దాఖలు చేయలేదు. అలాగే దాంట్లో తెల్లం వెంకట్రావుకు సంబంధించి కూడా భద్రాచలం ఎమ్మెల్యే ఆయనకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతా ఉన్నది. కడియం టీఆర్కి సంబంధించి కూడా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ఆయన అఫిడవిట్ దాఖలు చేయలేదు. పూచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే, అలాగే అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, కాళయాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే, మల్లకు కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే, సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ యూనివర్సిటీ జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. దానం నాగేందర్ కడియం టీఆర్ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇద్దరు ఇప్పటి వరకు స్పీకర్ కి సంబంధించి కూడా వివరణ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. జగదీష్ రెడ్డికి సంబంధించి పిటిషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్ తరఫున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా పార్టీ ఎందుకు ఫిరాయించారు, పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. దాంట్లో ప్రధానంగా వీళ్ళు పార్టీ ఫిరాయించారు, వీళ్ళకి సంబంధించి కూడా వేటు వేయాలంటూ కూడా వాళ్ళు పలు ఆధారాలతో సహా కూడా న్యాయవాదులు అందించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తాము పార్టీ మారలేదన్నట్టుగా కూడా విచారణ కొనసాగుతా ఉన్నది. దీంతో వాళ్ళకి సంబంధించి కూడా పలు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. పలు ఆధారాలు కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రెండోసారికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే అరకపూడి గాంధీకి అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సంబంధించి కూడా రెండోసారి విచారణ కొనసాగుతా ఉన్నది. విచారణలో సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటు తరఫున న్యాయవాదులు అటు తరఫున న్యాయవాదులకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా పార్టీ మారినట్టుగా కూడా బీఆర్ఎస్ పిటిషన్ దారులు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా పలు ఆధారాలు ఇచ్చారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారో అలాగే నేరుగా గాంధీ భవన్ సమావేశాల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఆయనతో కండువా కప్పుకున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఫోటోలు అలాగే వీడియోతో సహా వాళ్ళు ఆధారాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల న్యాయవాదులు సూచిస్తా ఉన్నారు. వారు అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రుల తర్వాత వచ్చింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కూడా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే కలవాల్సి వచ్చినట్టుగా కూడా పలు ఆధారాలు కూడా వాళ్ళు సమర్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి దీంట్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వేటు వేస్తారా లేదా ఈ నివేదికను సుప్రీంకోర్టు అందించిన తర్వాత సుప్రీంకోర్టుకి ఆ నిర్ణయానికి వదిలేస్తారా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉన్నది. ఇప్పటికే 8 మంది ఇద్దరు సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఖైరతాబాద్
కూడా ఇద్దరు అఫిడవిట్లు సమర్పించలేదు, వీళ్ళు వివరణ కూడా ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు కూడా ఈ 2 నెలల్లో సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ 10 మంది ఎమ్మెల్యేల విచారణ జరిపించాలి, సుప్రీంకోర్టుకు నివేదిక అందించాలి. ఏ విధంగా చర్యలు తీసుకునే నివేదిక కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాలి. కాబట్టి రెండోసారి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. కాబట్టి ఈ 2 నెలలకు సంబంధించిన ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ 2 నెలలకు సంబంధించి కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఒక ఆసక్తి అయితే కనిపిస్తా ఉన్నది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.